2 3 3 ఉన్నాయండి. చెక్ చేద్దాం. ఇది సింహమే, ఇది కూడా సింహమే. ఎంతసేపు చూస్తావురా? చెక్ చెయ్యి. ఓ ఐఎమ్ సారీ. ఇది నేను సింహానే. మన ఇంట్లో 2 సింహాలే ఉండాలి. ఈ 3వ సింహం ఎక్కడిది? 2 సింహాలు పక్క పక్కనే ఉంటే ఊరుకుంటారా? ఓహో, సింహాలు కూడా సంసారం చేస్తున్నాయి అన్నమాట. ఇదేరా నిజం చెప్తే ఎవడు నమ్మడు. వచ్చేయండి, రండి. రే భూతరాజు, ఏంటి గోలంతా? ఎందుకు వచ్చావు? దొంగతనానికి. నువ్వు దొంగతనానికి వచ్చావా? నేను నమ్మను. చూసావా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? పెద్ద ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పను. ఏది కావాలో అదే చెప్తాను. రై నిజం చెప్పు, తేడా వచ్చిందో చీరేస్తా. నువ్వు చేరేసినా ప్యాంటేసినా నేను చెప్పేది నేను చెప్తాను. చెప్పవయ్యా. గోదావరి నదీ తీరాన వెన్నెల వెలుగులో మేం జలకాలాడుతున్నాం. మాకు ఆవిడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానమాచరిస్తున్నారు. ఏది మొన్న వచ్చారు వాళ్ళే కదా? కాదు, వీడు ఫ్రెష్ బ్యాచ్. వాళ్ళలో కాడ నేను చూసింది. ఇదిగో నువ్వు మధ్య వస్తున్నా చెప్పను. నువ్వు ఉండరా, నువ్వు చెప్పు. మేమే వాళ్ళ వైపు చూశాము. చూడటం ఏమిటి? తొలి చూపులోనే వాళ్ళను ప్రేమించాము, మోహించాము, కామించాము. వారి వైపు నడక సాగించాము. ఇంతలో వారిలో ఒక ఆమె నా వైపు చూసింది. ఆమె కళ్ళు అగ్నిగోళాలా మండిపోతున్నాయి. ఆమె కళ్ళలో నుంచి నిప్పులు కురుస్తున్నాయి. ఒరే తుచ్చమానవుడా, దేవతా స్త్రీలు వివస్త్రలై స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా చూస్తావా? అనుభవించు అని చేతిలో నీళ్లు తీసుకుని నా మీద చల్లేసింది. డిష్ అంతే, మీ వాకిలి ముందు సింహపు శిలనై పడిపోయాను. అప్పుడు వీడున్నాడే, వీడు సామాన్యుడు కాదు, వీడు కారణ జన్ముడు. వీడు పోయిన జన్మలో గంధర్వుడు, అంతకు ముందు జన్మలో యక్షుడు, ఆ పై జన్మలో కింపురుషుడు, అంతకు ముందు ఇంద్రుడు. ఉండండి గారు, నా గురించి చెప్పనియండి. చెప్పు నా గురించి చెప్పు. వీడు సింహం బొమ్మల దగ్గరకు వచ్చాడు. మొదటి సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. రెండో సింహం మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. మూడో సింహమైన నా మీద చెయ్యి వేసి ఇది సింహమా అన్నాడు. శ్రీరాముడి పాదాలకంత పవరుందో వీడి చేతికంత పవర్ ఉంది. వీడి చెయ్యి తగలగానే సింహంగా ఉన్న నేను సింహ బలుణ్ణయ్యాను. నిజంరా మొగుడు అంటే ఇది నిజమా అంటే నేనేం చెప్పేది? నిన్ను అరే చేసపోయి స్తంభానికి కట్టేసి కుట్టుకోబోయే స్వామి ఊరక నిన్ను అని టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? అరే తాడుదా కొడురా, తాడు తేడరా, మీ అమ్మ కడుపులు కానీ తాడు తేడరా. లోపలికి వెళ్ళండి. నన్ను కట్టేసి కొట్టగలరా కానీ వాడిని కొట్టగలరా? ఎవర్రా వాడు? వెనక దుడ్డు దాక్కున్నాడే వాడు. వెళ్ళగానే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. ఓకేలా చూద్దాం, దాందే ఉంది, వదిలేండి ఊరికే. ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతోందిరా. సార్ మిమ్మల్ని చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది సార్. అంటే జోకర్లా కనబడుతున్నానా? అది లవ్వుతో కూడిన నవ్వురా. కరెక్ట్ సార్, ఇప్పుడే వెళ్ళి మ్యాటర్ క్లియర్ చేసి వస్తాను. అరే మీకు ప్రాక్టీస్ లో 100 మార్కులు. థ్యాంక్ యూ సార్. రండ్రా, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ ప్లీజ్. అక్కడ దూరంగా దిష్టి బొమ్మకి ప్యాంటు చొక్కా వేసినట్టు పొట్టిగా కుతమట్టంగా ఉన్నాడే, ఆయనే మా లెక్చరర్. మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. మీతో పెళ్లి జరిపించమని నా బుర్ర తినేస్తున్నాడు. మీరే చిన్న హెల్ప్ చేయాలి ప్లీజ్ ప్లీజ్. ఏంటది? ఓకే థ్యాంక్స్ అండి. హాయ్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్. మీరు షార్ట్ గా ఉన్నా చాలా స్మార్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. కానీ నేను స్పోర్ట్స్ మెన్ నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. స్పోర్ట్స్ మెన్? నేను భయపెద్ద స్పోర్ట్స్ మెన్. నేను మొన్న రీసెంట్ గా జరిగిన ఒలింపిక్స్ నేను కూడా వెళ్ళాల్సింది, టైం లేక వెళ్ళలేదు. టెల్ మీ. ఆ హర్డిల్స్ జంప్ చేస్తున్న అతన్ని ఓడించాలి. నీ కోసం ఏమైనా చేయగలుగుతా, కాకపోతే చిన్న కండిషన్. నేను పరిగెత్తుంటే నువ్వు నాకు ఎదురుగా ఉన్నావు అనుకో, 100 మీటర్స్ ఏంటి 100 కిలోమీటర్స్ కూడా పరిగెడతా. ఓకే ఓకే కమ్ ఆన్ లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. విఘ్నేశ్వర క్రీస్తు. హలో, నిన్ను ఎవరు పిలుస్తున్నారు చూడు. అయిపోయావురా, అయిపోయావు అంతే. Come on.
రే రండ్రా సార్ సార్ జాగ్రత్త సార్ నెమ్మది సార్ సార్ మిమ్మల్ని చూసి ఇంకో అమ్మాయి నవ్వుతుంది సార్. జీవితంలో ఏ అమ్మాయి అవసరం లేకుండా చేసింది అది. అది అందంగా నవ్వింది నా మొహం చూసి కాదు, నా పొజిషన్ చూసి. వస్తాను బాబు చేద్దాం. నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు మిమ్మల్ని సలహా చూస్తాడు. ధర్మం చేయండి బాబు. నుండవే అలాగే అబ్బా. చేద్దాం, దానికే ఉంది. బాబు నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా, ఆ రోజు అడగకుండానే నన్ను ఎందుకు పొమ్మన్నాను ఫీల్ అయ్యావు కదా. సున్న పోతలో ఉంటావు, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఏదైనా పని పాట చేసుకుని బతకొచ్చు కదా. అడ్డగాడిదలా పెరిగాడు, అబ్బా. మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం. చి 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 చి. డేయ్, ఏంటా పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నావు అంటే? ఇప్పుడు నేను ముష్టివాణి కాదు, డ్యూటీ దిగాను. ఐఎమ్ కస్టమర్ తీసుకోవట్లేను. సర్లే ఏదో మనకెందుకైనా టీ చెప్పరా. ఓ హాలీస్ చెప్పరా. ఆ? ఏంటి అలా లుక్ ఇచ్చావు? నీలాంటి అడ్డం వాళ్ళ దగ్గర అడుకుంటాను కానీ అడ్డమైన తిండి తిన్ను. హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను. ఏంట్రా ఇందాకేంటి అలా అరుస్తున్నావు? రివేంజా? నేను ఎవరో తెలుసా? సిటీలో ఉన్న 130,000 మంది ముష్టిలకి ప్రెసిడెంట్ని. మాఫియా తెలుసు కదా, మాది ముష్టియా. ఒక్క ఫోన్ కాల్ కొట్టాననుకో నీకు ఫ్రంట్ టు బ్యాక్. హలో. రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు. అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా. హాయ్ శృతి, కమ్ 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 హియర్. ఏయ్ నీ ఫేస్ కి ఇమేజ్ కి అట్టంటే అమ్మాయి హాయ్ అంటదా? షట్ అప్. యు నో హూ ఇస్ షీ? షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. హాయ్. హాయ్. ఇంకా లాభం లేదురా, పిలుస్తుంది చూడు. కెన్ ఐ కమ్ దేర్? ఏయ్ నీ ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? ఈ అబ్బా కూర్చో.